హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐటెక్స్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ హైదరాబాద్లో ఉన్నది చూద్దాం ఇవాళ. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. మనం మొట్టమొదటిగా చూస్తుంది ఎంట్రన్స్ గోపురం ఇది. దీని నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్, శ్రీ హేమలంబ రేణుకా అమ్మవారి విగ్రహం అండ్ పెద్దమ్మ తల్లి విగ్రహం ఇవన్నీ ఉంటాయి. లోపల పెద్ద త్రిశూలం కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. నైట్లో చాలా బాగుంది, చాలా చాలా బాగుంటుంది నైట్లో. సో ఇలా వెళ్ళిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లోకి వెళ్ళాలి. లెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓవరాల్ వ్యూ ఇది. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో పెద్దమ్మ తల్లి ఉంటుంది. పెద్దమ్మ తల్లిని ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు దగ్గర నుంచే. అక్కడ మనకి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు ఇక్కడ. దాని తర్వాత కొంచెం వెనక్కి వచ్చేసి ముందుకు వెళ్ళిన తర్వాత ఎదురుగా గోశాల ఉంటుంది, ఆవులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆ గోశాలకు ఎదురుగా మన అర్ధనారీశ్వరి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే శ్రీ హేమలంబ రేణుకమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అర్ధనారీశ్వర టెంపుల్ పక్కన ఒక స్టేజ్ లాగా ఉంటుంది. అక్కడ శివుడు, పార్వతీదేవి వారి విగ్రహాలు ఉంటాయి త్రిశూలంతో. సో మనం ఇప్పుడు చూస్తున్నది అర్ధనారీశ్వర గుడి. ఆ విగ్రహం మనకు ఎదురుగా కనపడుతున్న విగ్రహం అర్ధనారీశ్వరుడిది. ఇది దాని ముందు ఉన్న ధ్వజస్తంభం, అలాగే గుడి గోపురం. సో ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు అర్ధనారీశ్వర వారిది. మనం డైరెక్ట్గా వెళ్తే లోపల వరకు వెళ్ళొచ్చు, విగ్రహం కొంచెం ముందు వరకు కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడవచ్చు. తర్వాత ఈ ధ్వజస్తంభానికి వెనుకగా మనకి నందీశ్వరుల వారు ఉంటారు. సో శివుడు ఎక్కడున్నా కూడా శివుడి ముందు నందీశ్వరుల వారు ఉండడం మనకు తెలిసిన విషయమే. సో నంది విగ్రహం కూడా చాలా మంచిగా చేశారు. సో దానికి ఎదురుగా మనకు అర్ధనారీశ్వరుల వారు ఉంటారు. ఆ మండపం లోపల పాదాలు ఉంటాయి. పాదాల దగ్గర మనకు దర్శనం కూడా చేసుకోవచ్చు. పాదాలని ముట్టుకొని మనం నమస్కారం చేసుకోవచ్చు. అదే పాదాల పైన కూడా శ్రీచక్రం ఉంటుంది. మండపంలోనే పైన ఉంటుంది, గర్భగుడి లోపల కాదు, మండపం పైన ఉంటుంది అన్నమాట, మా పైన. సో మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. వీడియో దగ్గరికి వెళ్ళరు కదా, అందుకని మనం అక్కడి నుంచి దూరం నుంచి చేసాం. ఇది వచ్చేసి పక్కనే శ్రీ హేమలంబ రేణుకమ్మవారి టెంపుల్ ఇది. అమ్మవారి విగ్రహం లోపల ఉంటుంది. ఇది మనం ముందు ఉన్నది ధ్వజస్తంభం, అమ్మవారి విగ్రహం ధ్వజస్తంభం ఇది. చూసుకోవచ్చు గుడి పైన శివపార్వతులది విగ్రహం గోపురం పైన. ఇది ధ్వజస్తంభం పై వరకు రాయితోటి చెక్కింది. సో అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకోలేము వీడియోలో. సో ఇలా చూసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వెళ్తే మనం దగ్గర వరకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, అమ్మ తల్లిని. తర్వాత అదే గుడిలో ముందు నాగదేవత ఉంటుంది విగ్రహం. నాగదేవత విగ్రహం ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది నాగదేవత విగ్రహం కూడా, మనం దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఈ హేమలంబ రేణుకమ్మవారి పక్కనే పెద్దమ్మ తల్లి విగ్రహం అనమాట. అంటే మనం ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లోనే అమ్మవారి విగ్రహం ఉంటుంది, పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. దాని పక్కన రేణుకమ్మవారి టెంపుల్, దాని పక్కన అర్ధనారీశ్వరుడి. సో మనం లోపలికి వచ్చినప్పుడు ఈ పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి వెళ్తాం. ఈ విగ్రహాలు వచ్చేసి అమ్మవారిది వివిధ రకాల ప్రతిరూపాలు. ఇవి వచ్చేసి మన రేణుకమ్మవారి గర్భగుడి చుట్టూ ఉంచడం జరిగిందనమాట. గర్భగుడి చుట్టూ వివిధ రకాల అవతారాలు అనమాట అమ్మవారివి. వివిధ రకాల అవతారాలతోటి ఆ విగ్రహాలని గర్భగుడి చుట్టూ ప్రతిష్ఠించడం జరిగింది.
సో ఇది వచ్చేసి మన గర్భగుడి, ఇది మన అర్ధనారీశ్వర్ల వారి గర్భగుడి. ఇది సైడ్ నుంచి వ్యూ, దానిపైన ఆ వ్యూ, గోపురం పైన వ్యూ ఇది. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి చూసుకోవచ్చు అమ్మవారి గురించి. ఇది వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అది బ్యాక్ సైడ్, అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ గోపురం కనపడుతుంది, అది ఎంట్రన్స్ గోపురం ఇది, అలా కనపడుతుంది అనమాట. ఇది వచ్చేసి రేణుకమ్మవారిది ఓవరాల్ వ్యూ, పైన గోపురము చాలా బాగుంటుంది నైట్లో. ఇది అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్లో త్రిశూలం ఈ విధంగా పెద్దగా, అంటే మనకు ఒక 10-12 ఫీట్ల హైట్లో నిర్మించడం జరిగింది. ఇదంతా వచ్చేసి గుడి ఓవర్ వ్యూ, అంటే అర్ధనారీశ్వర్ల వారి ఎదురుగా నిలబడి చుట్టూ తిరిగి చూస్తే ఎలా ఉంటుందో ఇది వచ్చేసి గుడి ఓవర్ వ్యూ అనమాట. పాకశాల ఒక సైడ్ ఉంటుంది, గోశాల ఒక సైడ్ ఉంటుంది, దాని పక్క నుంచి ఎదురుగా ఇలా ఉంటుంది, గుడి చుట్టూ ఇది ఇలా ఉంటుంది ఇది. సో గుడి ఎదురుగా నిలబడితే గుడి మొత్తం ఇలా కనపడుతుంది మనకు కొంచెం దూరంలో, అంటే గోశాల దగ్గర నిలబడితే గుడి మొత్తం మనకు ఇలా కనపడుతుంది. ఈ గుడి వచ్చేసి హైటెక్స్ గ్రౌండ్స్కి దగ్గరే ఉంటుంది, 1-2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు, హైటెక్ గ్రౌండ్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్లో. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ పక్క సైడు ఇలా శివపార్వతుల విగ్రహాలు, దాని ముందు స్టేజీ ఉంటుంది. నేను పోయిన రోజు ఏంటంటే ఆ రోజు అక్కడ భరతనాట్యం పిల్లలు షో చేస్తున్నారనమాట ఆ రోజు. సో ఆ రోజు ఒక వేడుకలాగా చేశారు. ఇది సైడ్ వ్యూ, ఇది అర్ధనారీశ్వర్ల వారి టెంపుల్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి మెయిన్ అర్ధనారీశ్వర గుడి మెయిన్ ఫుల్ వ్యూ అనమాట టెంపుల్ ఇది. ఇంతకుముందుకు చెప్పిన విధంగానే రేణుకమ్మవారి గుడి వెనక సైడు ఇలా త్రిశూలాన్ని ఒక 10-12 అడుగుల హైట్లో త్రిశూలాన్ని ఇలా నిర్మించడం జరిగింది. ఇది ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు 2 గుళ్ళ గోపురాలు ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ దారి, ఏదైతే నుంచి అయితే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి అనమాట.